సీత కనిపించడం లేదు. సీత కనపడటం లేదా? అయ్యో భగవంతుడా, దాని బ్రతికిన అయినందుకే నుయ్యో చూసుకున్నట్టుంది. అత్తయ్య, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని ఊరికే అన్నారా? ఏమంటా నా గుమ్మల్లో కాలు పెట్టావో? నా ఇంట్లో అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఒరే మోహన్, మోహన్, ఒరే మోహన్. మావయ్య, నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? మాట్లాడమే. డబ్బు. సీత, ఈ రోజు నుంచి ఈ ఇంటి కొత్త కోడలుగా నీ కొత్త జీవితం ఆరంభం. రవి, సీత మెళ్ళలో నువ్వు అగ్నిసాక్షిగా తాళి కట్టావు. సీతను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇదంతా పాతడేలా కానీ ముందు నీ బాధ్యత నెరవేర్చవయ్యా. అందుకేగా వచ్చింది. అందుకోసమే వచ్చావా? మళ్ళీ అతి తెలివితేటలు చూపించడానికి వచ్చావా? మీ దగ్గర అతి తెలివి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. నిజం చెబుదామనే వచ్చాను. రవి, సీత కాలేజీలో ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి నేను కొంచెం తెలివి ప్రదర్శించాల్సి వచ్చింది. ఏమిటి, మరో కొత్త నాటకం ప్రారంభిస్తున్నావా? పెళ్లికి ముందు మీ అబ్బాయి మా చెల్లెలికి రాసిన ప్రేమలేఖలు చూడండి. ఇవి ఫోటోస్టేట్ కాపీలు మాత్రమే. ఒరిజినల్స్ ఇంట్లో భద్రంగా ఉన్నాయి. కౌంటర్. ఏమిటి బావా ఇది? కట్నం ఇస్తే కానీ మా నాన్న పెళ్లి కొప్పుకోవడం చెప్తే కట్నం ఇస్తానని చెప్పి ఇలా మోసం చేస్తావా? ప్రేమించేటప్పుడు ప్రేమలేఖలు రాసేటప్పుడు తెలీదా కట్నం తీసుకోకుండా మీ నాన్న పెళ్లి జరగనివ్వడని? తెలిసి ఎందుకు ప్రేమించావు? మోసం చేద్దామనా? ఈ నాటకాలన్నీ కట్టిపెట్టు. ₹1,00,000 కట్నం నా చేతిలో పడేదాకా నీ చెల్లెళ్ళ కోడలు కాదు, నా ఇంటి గడప తొక్కడానికి వీలేదు. అండర్స్టాండ్? మీ కొడుకు తాళి కట్టింది కట్టానికి కాదు కౌన్సిలర్ సాబ్, కన్నె పిల్లకి. అమ్మాయిని తిరిగి తీసుకెళ్ళడం కుదరదు. మీరు ఇలాంటి అతి తెలివి ప్రదర్శిస్తారని నేను ముందుగానే పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చొచ్చాను. నా చెల్లికి కీడు తలపెట్టే ముందు మీరు కటకటా లెక్క పెట్టాల్సి వస్తుందన్న విషయం గుర్తుంచుకోండి. ఆడపిల్ల మెల్లికి వచ్చి డబ్బులు తీసుకుని పారిపోతావా? నువ్వు బాగుపడవరా? నువ్వు నాశనం అయిపోతావు, పురుగులు పడిపోతావు. అన్నయ్య, రై నీ మొహం నాకు చూపించుకో. పోరా పో. మోహన్, సీత కనపడటం లేదురా. కనిపించడం లేదా? అయితే వాళ్ళింటికే, అదే అత్తవారింటికి వెళ్ళి ఉంటుంది. అత్తారింటికా? అవును, సీతను అత్తవారింట్లో దించొచ్చాను. మరి దాని కట్నం సంగతి ఏం చేసావురా? నేనెవనన్నాను? చాలా గొప్ప పని చేసావురా. అట్లాగే దాన్ని ఎత్తున కాస్త కిరసనాలు బస్ తగలబెట్టమని చెప్పకపోయావా? చెప్పడానికి బాళ్ళెవర్రా? దాన్ని తగలపడ్డమే కాదు, అంతవరకు వస్తే దాన్ని బూడిదని పార్సల్ చేసి పంపిస్తాను. ఆఖరి రూపాయి దాకా కట్టం నా చేతుల్లో పడాలి, లేకపోతే సీత ప్రాణాలతో ఈ గడప దాటి వెళ్ళదు. నాన్న, జరిగింది ఏదో జరిగిపోయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోరాదు? అడ్జస్ట్ చేసుకోకపోతే అందరూ జైల్లో కటకటా లెక్క పెట్టాల్సి వస్తుంది. అదేమిట్రా, ఏదో విధంగా దాని కాపురం నిలబెట్టే మార్గం ఆలోచించక కోర్టులో జైలు అంటావేమిటి? అంటాను. వాడిని కోర్టుకి ఇచ్చి జైల్లో కూర్చోబెట్టకపోతే నా పేరు ప్రజాబంధు పరమేశ్వరరావు కాదు. అప్రాలు పోలీస్ కాదు, నా ముందే అతిథిని ప్రదర్శిస్తాడా? కట్నం ఇచ్చేవాడికి అంత చట్టం తెలిస్తే కట్నం పుచ్చుకునేవాడికి నాకెంత చట్టం తెలుసో చూపిస్తాను. నీకేం తెలీదమ్మా, చట్టం మన పక్కన ఉంది. కట్నం ఇస్తేనే తప్ప సంసారం కుదుటపడదు అనుకోవడం నీ మూర్ఖత్వం. అత్తయ్య, ఎడ చూపిస్తేనే కదా చేపలు నోళ్లు తెరుస్తాయి. మన కట్నం ఇస్తామంటేనే కదా వాళ్ళు నోళ్లు తెరుచుకునేది. ఇవ్వమంటే 2 పూట్ల తిండి పడేస్తా, తిని గదిలో పడి ఉండు. ఈ విషయం చుట్టుప్రక్కల వాళ్ళతో చెప్పావో నీ కాళ్ళు చేతులు ఇరిచేస్తాం, జాగ్రత్త. సీతకి ఏ ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత నాది. ఈలోగా నువ్వు ఉమ్మను ప్రద్దానికి సాధించి నాకు తలనొప్పి తీసుకురాకు. పడుకో. నేనేం చేయాలి, ఏం చేయకూడదు లిస్ట్ రాసేవండి, అలాగే చేస్తాను. ఇప్పటిదాకా నువ్వు చేసిన నిర్వాహకం చాలరా. నోరు మూసుకు రోజు నా గదికి వచ్చి అంబోలో పడుకో. అలాగే పడుకుంటాలే. అంతేకాదు, ప్రేమ దోమ విరహం విహారం అన్నట్టే చెత్తపుట్టొచ్చి కొడతాను. ఏమిటి అలా చూస్తున్నావు? ఆ మోహన్ గారి కళ్ళ ముందే ఈ బడుద్దాకి 2వ పెళ్లి చేయకపోతే నా పేరు ప్రజాబంధు పరమేశం కాదు. నాకు మళ్ళీ పెళ్ళా? భార్య ఉండగా మరో పెళ్లి చేసుకుంటే జైల్లో తోస్తారని తెలియదేనా? నాకు తెలుసులేరా సుపుత్ర,
పెళ్ళాక భార్యాభర్తలు 2 సంవత్సరాలు విడిగా ఉన్న పిల్లలు పుట్టకపోయినా నిక్షేపంగా విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చునని లా పుస్తకాల్లో పెద్ద పెద్ద అక్షరాల్లో రాశారా సుపుత్ర. పడగా సతీ అటు చూడు. అతనే నీ పతి వెంకటపతి. మొన్ననే పోయింది అతని 4వ సతి. దాంతో చెడింది వాడి మతి. నువ్వు అంటే వాడే నీ పతి. ఎవడో ఒకడని చెప్పాను కదా, నువ్వు పద. నమస్కారం వెంకటపతి గారు. కాంతయ్య గారు, నేను ఒంటరి వాడిని అయిపోయానండి. ఊరుకోండి, ఈ లోకంలో ఎవరికెవరు శాశ్వతం. ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ అందమైన శరీరం నన్ను ఏం చేసుకోమంటారండి? దాన్ని విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండేవాడిని కాదే. చూడండి, మీరు ఇలాగే ఏడుపు కంటిన్యూ చేస్తే నేను ఈ అమ్మాయి చేయగలేస్తాను. ఆ అమ్మాయి పారిపోతుంది. తర్వాత మీకు జీవితంలో నవ్వే అవకాశం ఉండదు. ప్రశాంతంగా సోఫాలో కూర్చోండి. ఈ అమ్మాయిని చూడండి. మీకు నచ్చితే ఓ 3 నెలలు ఆగండి. మీ బాధ తగ్గిన తర్వాత ఈ అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. 3 నెలల? ఈ రోజు రాత్రికి ఎలా ఒంటరిగా ఉండగలను కాంతయ్య గారు? ఉండలేకపోతే ఏదైనా పాడుపడ్డ బావిలో దూకి చావు. పెళ్ళని చచ్చి 2 రోజులు కాలేదు, ఈ రాత్రికి ఒంటరిగా ఎలా పడుకోవాలని ఆలోచిస్తున్నావా? రతి రతి, నువ్వేమీ దిగులు పడకు. ఇంకో పార్టీ చూపిస్తాను. ఇంకా పార్టీ వద్దు, గీర్తి వద్దు. దమ్ముంటే మీరే చేసుకోండి. నేనా? ఏ మీకేం తక్కువ? తక్కువ కాదు, ఇప్పటికే 3 భార్యలతో ఎక్కువ చేస్తున్నాను. నాకు ఉండడానికి ఒక గది, ఒక కర్ర ఇవ్వండి చాలు. అదెందుకు? కాంపిటీషన్ కొడతావు రోజు? కాదు, మగ కుక్కల్ని తరవటానికి. అమ్మాయ, అవును, మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు పైన. ఓహో, అయితే ఇంటికి వెళ్ళి ఈ విషయం నా భార్యల యూనియన్ తో సంప్రదించిన తర్వాత ఆర్డర్ ఇస్తాను. ఆర్డర్ ఇచ్చాకే శాంపిల్. నా 3 భార్యలు కూడా కట్నాలు ఇచ్చుకోలేక నన్నే పెళ్లి చేసుకున్నారు. నువ్వు 4వ దానివి. వలకట్న సమస్య ఉంటే ఉంది కానీ వద్దన్నా అది నాకు భార్యను తెచ్చిపెడుతోంది. బావా, నువ్వు అసలు మగాడి వెనక డౌట్ ఎందుకు వచ్చింది బావా? చూసే వాళ్ళకి మనం మగాళ్ళమని ఎలా తెలుస్తుంది? డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకుని మెళ్ళ కట్టుకు తిరిగితే తెలుస్తుంది. నీ బొంద, సంవత్సరం తిరిగే లోపల ఒక బాబునో పాపనో కని మనం తండ్రి అని ప్రూవ్ చేసుకుంటే తెలుస్తుంది. నాకు ఈ మధ్యనే కదా బావ పెళ్ళైంది. బావా, నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. నా చెల్లెలు గర్భవతి అయిందా సరే సరే, లేకపోతే నువ్వు అసలు మగాడివే కాదని పత్రికల వాళ్ళందరూ పిలిచి నేనే ప్రకటిస్తాను. బావా, అలా చేయదు బావా. ఇదే పాయింట్ ఆధారంగా చేసుకుని మా నాన్న నాకు విడాకులు ఇప్పించేస్తాడు. నువ్వు అసలు మగాడివే కదా. అది కాదు బావా, రాత్రులు మా నాన్న గొడ్ల గోపులా కాపలా కాస్తుంటాడు. రాత్రులు సరే, పగలేమైంది? పగటి కంటే రాత్రే బాగుంటుంది కదా. అవునవును, చీకటిలో చిన్న దీపం, మెత్తటి పరుపు, చక్కటి సంగీతం, అందమైన పెళ్ళ ఉంటే సెకండ్ కూడా పిల్లలకి అంటుంది. అది కాదు బావా, నాకు ప్లేస్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ప్లేస్ ప్రాబ్లం ఏంటి? మీ ఇంట్లో పైన అటక, బాత్రూము, పైన నీళ్ళ ట్యాంకు లేదా? థ్యాంక్స్ బావా, నాకు కొంచెం టైం. ఎలా రెచ్చిపో.